వెల్కమ్ టు TG24 టీవీ. నేను శైలజ. వికారాబాద్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు రాజేందర్ గౌడ్ గారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భారీ సంఖ్యలో ర్యాలీగా నాగేందర్ గౌడ్ గారి నివాసం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు వచ్చి వికారాబాద్ లైబ్రరీ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నెంబర్ 97ను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వమైనా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం తేలికగా తీసుకోవద్దు. వికారాబాద్ జిల్లా బిడ్డగా ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలి అని అన్నారు. గతంలో ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఉద్యమాలను ప్రస్తావిస్తూ విద్యార్థుల ఉద్యమాలకు ప్రభుత్వాలు స్పందించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం చేస్తున్న ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి వారి డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల న్యాయమైన పోరాటానికి తన సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు రాజేందర్ గౌడ్ తెలిపారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వారి పోరాటానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క నిరసన చెప్తా ఉన్నారు. అదే సందర్భం లోపల ఈ వికారాబాద్ జిల్లా లోపల ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల ఆధ్వర్యం లోపల ఈ అల్ల చేస్తున్న ఈ మహాధర్నాకు ప్రతి ఒక్క ప్రజా సంఘాలు ప్రతి ఒక్క పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్న సందర్భం. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఇప్పటికనే పిల్లలు మాట్లాడారు, స్టూడెంట్స్ మాట్లాడారు, వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడారు. నేను ఒక్కటే మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడు కూడా మీరు ఈ జిల్లా వాసి అని చెప్తారు కదా, ఈ జిల్లా వాసిగానే నేను మీకు ఒక సూచన చేస్తూ ఉన్నా. ఇలా భారతదేశంలో ఉన్న జెన్జీ, భారతదేశ భవిష్యత్తు, భారతదేశ విద్యార్థి లోకం రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీలో ఏదైతే ఉద్యమం చేసిరో దానికి ఒక ఆన్సర్, దానికి ఒక రిజల్ట్ ఏంటంటే భారతదేశ ప్రధానమంత్రి కూడా దానికి స్పందించడం జరిగింది. దాని యొక్క రిజల్ట్ కేంద్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేశారు. అదేవిధంగా ఈ అల్లా తెలంగాణ ప్రజానికం, తెలంగాణ విద్యార్థి లోకం రోడ్ల మీదకి ఎక్కి ఈ యొక్క ఉద్యమం కనుక కనెక్షన్ ఏర్పడ్డదో మీరు కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం, తస్మత్ జాగ్రత్త, మీరు ముఖ్యమంత్రి ఈ జిల్లా వాసి కాబట్టి ఇలా విద్యాశాఖ మీకే ఉన్నది, ముఖ్యమంత్రి పదవి మీకే ఉన్నది. అంటే విద్యాశాఖతో పాటు మీ ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ పెట్టుకుంటాను కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. మీరు ఏదైతే పాలిటెక్నిక్ వ్యవస్థ ఉన్నదో వాళ్ళు 3 ఏళ్ళు ఆల్మోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి డిప్లొమాగా మాత్రమే ఏర్పడ్డది. అంటే ఇంజనీరింగ్లో ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా పాలిటెక్నిక్లో ఉంటుంది. మెకానికల్ ఉంటుంది, ఈసీ ఉంటుంది, ట్రిపుల్ ఉంటుంది. ఇట్లా ఇంజనీరింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా పాలిటెక్నిక్ లోపల ఉంటుంది. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ సబ్ ఇంజనీర్లే. ఇలా మూడు సంవత్సరాలు వాళ్ళు పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ సెట్ ద్వారా ఇంజనీరింగ్ ఉన్నతమైన విద్యలు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ ఇలా శక్తి స్కీమ్ ఏదైతే తెస్తున్నారో దాని ద్వారా విద్యార్థులందరూ కూడా ఉన్నత చదువులు పోకుండా, అంటే వాళ్ళు నిత్యం లేబర్గానే ఉండాల్సిన అవసరం ఉండేటట్టు మీరు ఏదైతే శక్తి స్కీమ్ 97 జియో ద్వారా తెస్తున్నారో దాన్ని పూర్తిగా ప్రతి ఒక్క సంఘాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇలా 400 మంది బటాయిస్తే ఈ 400 మంది యొక్క ఆశకు, ఈ 400 మంది కోరికకు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల విలువ లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు ఇంకొకటి కూడా ఆలోచన చేయండి, మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. పోలీస్ అన్నలు కూడా విద్యార్థులను భయపడిస్తున్నారు. మీరు ధర్నా చేస్తే, మీరు నిరసన చేస్తే కేసులు పెడతామంటా ఉన్నారు. ఎందుకు కేసులు పెడతారు? ఈ భారత రాజ్యాంగం లోపల వారి యొక్క సమస్య గురించి ప్రజలకు తెలిపే విధంగా వాళ్ళకి అవకాశం లేదా అని చెప్పి నేను పోలీస్ అన్నలను అడుగుతా ఉన్నా. అదేవిధంగా నిన్న కాక మొన్న మీరు చూసిరో ఏదైతే కలెక్టర్ ఆఫీస్ లోపల విద్యార్థులంతా కలిసి కలెక్టర్కి ఒక వినతి పత్రం ఇస్తా అంటే కలెక్టర్ గారు కలవలేని పరిస్థితి. 400 మంది విద్యార్థులు దాదాపు ఆకలికి 2 గంటల సేపు కలెక్టర్ గేట్ల ముంగలు ఉంటే కూడా కలెక్టర్ కలవలేడు. ఆ తర్వాత ఒక 10-20 మందిని అడిషనల్ కలెక్టర్ గారికి కల్పిస్తారు. అడిషనల్ కలెక్టర్ గారు స్పందించకపోవడం కాక ఇప్పటి వరకు ఎటువంటి ఆన్సర్ 97 జీవో మీద విద్యార్థి లోకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడం సిగ్గుచడని కూడా నేను ఈ సందర్భంగా చెప్తూ, భవిష్యత్తు లోపల ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి నేను కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లోపల ఇంజనీరింగ్ స్టూడెంట్నే కాబట్టి నేను గతం లోపల ఉన్న
ఈ రాష్ట్రం లోపల ఉన్న అన్ని జిల్లాల లోపల టెక్నికల్ స్టూడెంట్స్, టెక్నికల్ విద్యకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా నాకు టచ్లోకి రావడం జరిగింది. రానున్న వారంలో 10 రోజుల లోపల రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉచ్చరిస్తారో ఆ విద్యార్థులందరితో కూడా కలిపి వికారాబాద్ లోపలే మహాధర్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లోపల మేమందరం కూడా ముందుకైతామని కూడా ఈ సందర్భంగా చెప్తా. తస్మాత్ జాగ్రత్త బిడ్డ, నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. విద్యార్థిలో కనుక విద్యార్థి తొలి పెట్టుకోవద్దు. నేటి జన్జిలే రేపు భారత భవిష్యత్ అని కూడా ఈ సందర్భంగా చెప్తా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.